ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి కూటమి ప్రభుత్వం ఒకవైపు, ఇంకా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి లక్ష్యంతో రెండు పచ్చ పేపర్లు పిచ్చి పిచ్చి రాతలతో ప్రజల మెదడులోకి ఏ విధంగా విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సంవత్సరం క్రితం మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఈ రెండు పత్రికలు రాసేటటువంటి విషపు రాతల మీద సరిగ్గా ఇదే ఏప్రిల్ 4, 2025. ఇవాళ ఎపిసోడ్ నెంబర్ 365. ఏదైతే ఈరోజు ఎటువంటి వార్తలు రాసినాయో ఒక్కసారి మనం చూసి దాని మీద విశ్లేషణ చేద్దాం. మాయ మాటల జగన్, తేలని మావిగన్, సోషల్ మీడియాలో పీక్స్కు ట్రోలింగ్ అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు ఎలా చేస్తారో, ఎవరు 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు చేస్తారని చెప్పారు. దేడు దిమాక్ ఉన్న వాళ్ళు ఎవడో కూడా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలాగా మాట్లాడరు. జగన్ గారు ఏం చెప్పారు? 110 కిలోమీటర్లు వరుసగా ఏమన్నా మేము కారిడార్ కడతామన్నారా, లేదంటే వరుసగా 110 కిలోమీటర్ల బిల్డింగ్ కడతామన్నారా? ఇది బురదను అత్తరుగా చెబుతూ అందరికీ పూసేందుకు ప్రయత్నించారంట. బురద ఎవరిది అంటే, మీకు మచిలీపట్నం బురద, గుంటూరు మీకు బురద, మీకు విజయవాడ బురద. రోజు మీరు బురదలో కూరుకుపోయి రోజు నీళ్ళు ఎత్తి తోడిపోసేటటువంటి కార్యక్రమం ఒక పక్క మీరు చేస్తా, ఏదైతే ఇక్కడ ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు అమరావతి అనేటటువంటి పేరుతో దోపిడీ కాకుండా ఒక్క అభివృద్ధి అక్కడ జరిగినటువంటి చెప్పండి. మీరు 7 సంవత్సరాల్లో 8,000 కోట్లు అప్పులు తెచ్చి సంవత్సరానికి 1,164 కోట్లు ఏదైతే దానికి ఇంట్రెస్ట్ కడతా, ఏది మీరు 7 సంవత్సరాల్లో అమరావతి పేరుతో 8,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆ 8,000 కోట్ల అప్పుకి సంవత్సరానికి 1,164 కోట్లు అసలు కం వడ్డీ కడతా ఉన్నాం. అంటే అసలు మీరు సంవత్సరానికి అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు? 1,142 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతికి అయ్యిద్ది అన్నారు. మరి సంవత్సరానికి 1,164 కోట్లు, 1,142 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతుంటే అంటే 1000 నుంచి 1,100 కోట్లు వేసుకోండి. మరి 2 లక్షల కోట్లు ఎప్పుడైద్ది అంటే 200 ఏళ్ళు పట్టిద్ది. అమరావతి పూర్తి అవ్వాలంటే మీరు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లకి సంవత్సరానికి 1000 కోట్లే కదా మీరు ఖర్చు పెడుతుంది. అప్పుడు 200 సంవత్సరాలు పట్టిద్ది కట్టాలంటే. అసలు ఎందుకు అప్పులు తెచ్చి మనం కట్టాల్సిన అవసరం ఏంది? రెడీమేడ్గా అన్నీ ఉంటే, రెడీమేడ్గా రైల్వే ఉంది, రోడ్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఇన్ని పెట్టుకొని ఎవరిది బురదను అత్తరుగా చూపిస్తుంది అమరావతి పేరుతో. అమరావతి అనేటటువంటి ఏదైతే మీరు అన్న మాటలే, ఆ బురదను మీరు ఏదైతే అది అత్తర్లాగా బాగా స్మెల్ వస్తుందని చూపించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేం చేయలేదు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో మేం చేస్తూ ఉన్నాం. రాజధాని అంటే రోడ్లు, రైల్వే, అదేవిధంగా ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆల్రెడీ ఉంది. అదే మావిగన్. కానీ మీరు చెప్పే రాజధాని అంటే దట్టమైనటువంటి ఏదైతే పిచ్చి మొక్కలు, రోజు నీళ్ళు ఎత్తి తోడిపోయేటటువంటి కార్యక్రమం, లక్షల కోట్ల రూపాయల అప్పు, అక్కడ ఏ పేదవాడికి నివాసం ఉండటానికి లేదు. ఇది మీరు చెబుతున్న రాజధాని. సో ఎవరిది బురదో ఎవరిది అత్తరో ఒకసారి చెక్ చేసుకో రాధాకృష్ణ. వాసన చూసి కెలుక్కోవడం అంటే ఇదే. ఆల్రెడీ మీరు ఇప్పుడు దొరికిపోయారు అడ్డంగా. ఈరోజు గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ, ఎందుకు గుంటూరు రాజధానిగా అర్హత లేదు, ఎందుకు విజయవాడ రాజధానిగా అర్హత లేదు? మీరు చెప్పిందే కదా విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి మీరే కదా హైదరాబాద్ అసెంబ్లీలో ఆ రోజు అనౌన్స్ చేసింది. హైదరాబాద్లో ఉంటే ఆ రోజు అసెంబ్లీ, ఇంకా రాష్ట్రం విడిపోయి ఇక్కడికి కరకట్ట కొంపకు మీరు రాకముందు. మరి ఈరోజు ఎందుకు విజయవాడను వద్దంటున్నారు? పేదవాడికి అక్కడ ఉండటానికి ఎందుకు అర్హత లేదు? ఇది ప్రజా రాజధాని అయితే ప్రజలు కదా ఇక్కడ ఉండాల్సింది. ప్రజా రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిస్తే ప్రజా రాజధాని అయింది తప్ప 29 గ్రామాల్లో లేదా ఇంకొక 7 గ్రామాలు కలిపి 30 గ్రామాల్లోనో ఎవరూ రాకూడదు. ఇక్కడ మేము పేదవాడికి భూములు ఇవ్వం, మా ఇష్టం, ఇక్కడ మీరు రావాలంటే ఇదేదో పర్మిషన్ వేసాలో తీసుకొని రావాలంటే ఇది ఎలా ప్రజా రాజధాని అయింది? ప్రజలుంటే ప్రజా రాజధాని అయింది. ప్రజలు లేకుండా ఏదైతే 4 బిల్డింగ్లు కడితే రాజధాని కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు, లక్షలాది మంది పబ్లిక్ అది రాజధాని అంటే. ఆ పబ్లిక్కి అవసరంగా ఉండేదాన్ని రాజధాని అంటారు, పబ్లిక్ అంతా రాకటానికి అనువుగా ఉండేదాన్ని రాజధాని అంటారు. ఇప్పుడు చెప్పండి ఏది అసలైనటువంటి రాజధానిగా ఏదైతే ఈరోజు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అయిద్దో మీరే డిసైడ్ చేసి చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజలు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి వైసీపీ నాశనం చేస్తే మేము శాసనం చేసాం, భవిష్యత్తులోనూ ఎవరు ఏమీ చేయలేరంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు. 2028 నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి, 2029లో మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయిస్తాం. మొన్న మొత్తం 2028కి మొత్తం పూర్తయింది అన్నారు కదా. మళ్ళీ ప్రధాన పనులన్నీ పూర్తి అయ్యేదండి. మొన్న 2028కి మొత్తం అమరావతి కంప్లీట్ చేస్తాం 3 సంవత్సరాలు అని చెప్పారు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి ఎట్లా అయింది? ఏదో దట్టమైనటువంటి పిచ్చి మొక్కలు మలిసి రోజు పీకుతూ ఉంటే ఆ పిచ్చి మొక్కల్ని, లేదంటే రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతూ ఉంటే అది దేశానికి ఫ్యూచర్ సిటీ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు. ప్లాన్ ఏ అంటే 3 మొక్కలాట, ప్లాన్ బి అంటే మావి గన్నం.
ఎస్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్షతో ప్లాన్ ఏని మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే, ప్లాన్ ఏకి మీరు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రాష్ట్రం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులయ్యాయి కాదు. సరే, ఇప్పుడైనా ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తే, ఏదైతే ప్లాన్ బి ఏంటి అని అంటే అమరావతితో పాటు ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిపి రాజధానికి సంబంధించినటువంటి కారిడార్ ఏర్పాటు చేసుకుంటే దాని పేరే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ బి. ఇది కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ 3 నగరాలు ఏదైతే ఉన్నాయో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలు కలిపి రాజధాని ప్రాంతం అవుతుంది. అలానే మచిలీపట్నం ఆల్రెడీ కార్పొరేషన్గా ఉంది, విజయవాడ కార్పొరేషన్గా ఉంది, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్గా ఉంది, గుంటూరు కార్పొరేషన్గా ఉంది. అంటే 4 నగరపాలక సంస్థలు కార్పొరేషన్లో రాజధానిలోకి వస్తాయి. అలానే నేషనల్ హైవే నెంబర్ 16 ఏదైతే కోల్కతా టు చెన్నై జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి గుండా రాజధాని వెళ్తుంది. అదేవిధంగా నేషనల్ హైవే నెంబర్ 65 మచిలీపట్నం నుంచి ఏదైతే విజయవాడకు ఉందో ఆ నేషనల్ హైవే కూడా దాంట్లో వస్తుంది. అలానే ఆసియాలోకెల్లా అతి పెద్ద బస్ స్టేషన్ విజయవాడ, ఆసియాలోకెల్లా అది రాజధానిలోకి వచ్చేసిద్ది. అదేవిధంగా ఆసియాలోకెల్లా అతి పెద్ద మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్ అది రాజధానిలోకి వచ్చేసిద్ది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లోకెల్లా అతి పెద్ద రైల్వే జంక్షన్ ఏదైతే విజయవాడ, ఆ విజయవాడ రైల్వే జంక్షన్ కూడా రాజధానిలోకి వస్తుంది. గుంటూరు రైల్వే జంక్షన్ రాజధానిలోకి వస్తుంది. ఎన్టీపీసీ థర్మల్ పవర్ ఆల్రెడీ రాజధానిలోకి వచ్చేసిద్ది అది. అదేవిధంగా కృష్ణానది రివరు అక్కడ వస్తేనేమో సముద్రం బీచ్ ఉంటుంది. అదేవిధంగా పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి గన్నవరం ఇవన్నీ రాజధానిలోకి వస్తాయి. అది కదా ఫ్యూచర్ సిటీ అంటే. ఫ్యూచర్ సిటీ అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్ సిటీ మావిగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టింది. కానీ మీరు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తా అంటే మీకు మావిగన్ అనేటటువంటి పేరే పలకడానికి ఇష్టపడలేదంట. ఆ పేరే పలకడంట చంద్రబాబు నాయుడు గారు. అంతేలే, మీకు ఉత్తరాంధ్ర అవసరం లేదు, మీకు రాయలసీమ అవసరం లేదు, మీకు మచిలీపట్నం అవసరం లేదు, మీకు గుంటూరు అవసరం లేదు, మీకు విజయవాడ అవసరం లేదు, అమరావతిలో పేదలు కూడా మీకు అవసరం లేదు. అమరావతిలో పేదలకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలని రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఏం కావాలి మీకు? అమరావతిలో దోపిడీ మాత్రం కావాలి. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఇప్పటికే సర్వనాశనం చేస్తూ మళ్ళీ ఈరోజు జగన్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ మీద మీరు ట్రోల్ చేస్తున్నారంటే సిగ్గు లేకుండా. వైకాపా అమరావతిని నాశనం చేయాలనుకుంటే మేము ఎక్కడ నాశనం చేయాలనుకోవాలా? అమరావతిలో రైతులకి 10 సంవత్సరాలు ఉన్న కౌలుని 15 సంవత్సరాలకు పెంచాము. అమరావతిలో రైతు కూలీలకు జీవన భృతి 2,500 రూపాయలు మీరు ఇస్తే మేము నెలకు 5,000 రూపాయలు ఇచ్చాము. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్షతో మేము వెళ్ళి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి గ్రోత్ కారిడార్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మావిగన్నే కరెక్ట్ అని చెప్పి 110 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, 9,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. 2 పూర్తి స్థాయి జిల్లాలు అంటే అంత ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు 2 జిల్లాలు కలిపి రాజధాని అవుతుంది. ఆల్రెడీ ₹1 అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఏదైతే ఆల్రెడీ మనకు అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. ఇప్పుడు ఇంకా లక్షల కోట్ల అప్పులు తీసుకురావాల్సిన పని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెబుతూ ఉంటే మీరు దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టుగా ట్రోల్ చేస్తా అంటే మీకు రాష్ట్రం అవసరంలా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరంలా. మీరు అమరావతిలో కొనుక్కున్నటువంటి భూములు వాటికి రేట్లు వస్తే చాలు అని ఆ రేట్ల కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్లా, ఎన్ని లక్షల కోట్ల అప్పైనా పర్లా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనమైన పైన పర్లేదనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉందనేది మాత్రం క్లియర్. ఈ 2 దినపత్రికల్ని విషపు పత్రికలని ఎందుకు అంటారంటే ఈ వార్త చూస్తే మీకు అర్థమైపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వార్త రాసేవాళ్ళు, ఇప్పుడు ఎలాంటి వార్త రాస్తున్నారనడానికి ఇది నిదర్శనం. 2,000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ, ఏపీపీఎఫ్సిఎల్కు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే 2,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోబోతుందంటే దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంట. ఇది రుణం తీసుకోవడం కాదు, అప్పులు తీసుకోవడం అంటారు దీన్ని. అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మీరు 22 నెలల కాలంలో 3,37,221 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. బడ్జెట్ లోపల అప్పు 1,86,164 కోట్లు, బడ్జెట్ బయట 1,51,057 కోట్లు. మొత్తంగా 22 నెలల కాలంలో 3,37,000 కోట్లు అప్పులు చేసి ఇంకో 2,000 కోట్ల అప్పులకి వెళ్ళారు. దాన్ని ఏదో రుణానికి ప్రభుత్వం ఏదో హామీ ఇస్తుందని ప్రజలకు అర్థం కాకుండా ఎలా వార్త రాస్తారనడానికి ఇదిగోండి 2,000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ అంట. అప్పులు తీసుకుంటున్నారనేది జనాలకు తెలియకుండా ఇలాంటి వార్తలు రాస్తారనడానికి ఇది నిదర్శనం. ఇంకోటి అందుకనే
ఆ రెండు పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజానికి హానికరంగా తయారయ్యడానికి ఇదిగోండి ఇలాంటి వార్తల్ని రాసి ప్రజలకు ఏమీ తెలియనీయకుండా అసలైనటువంటి సమాచారాన్ని చేరనీయకుండా ఎలా ఈ ప్రభుత్వానికి వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్నారు, ఈ ప్రభుత్వం నాశనం చేస్తా ఉన్నా ఇంకా నాశనం చేయమని వీళ్ళు వార్తలు రాస్తానికి ఈ బ్యానర్ రైడింగే దానికి నిదర్శనం. మద్యం అమ్మకాలు 14.59%, బీర్ విక్రయాలు 70.29% పెరుగుదల. రాష్ట్రంలో 6.11% పెరిగినటువంటి విక్రయాల విలువ. గత ఏడాదితో పోలిస్తే 4% ఆదాయ వృద్ధి. మద్యం విక్రయాల పరిమాణం పెరిగిన స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరగలేదు. మొత్తం విక్రయాల్లో క్వార్టర్ ధర 99 రూపాయలు కలిగిన మద్యం బ్రాండ్ల వాటా ఎక్కువగా ఉండడంతో 442 కోట్ల మేర ఎక్సైజ్ ఆదాయం తగ్గింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన మద్యం ధరలను తగ్గించడంతో 972 కోట్లు తగ్గిందని రాశారు. కాకపోతే ఇక్కడ విపరీతంగా చూస్తే ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉందనడానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలో మంచినీళ్ళు దొరకట్లేదు కానీ మద్యం మాత్రం దొరుకుతుందనడానికి IMFL కేసులు ఏదైతే మద్యానికి సంబంధించి 2024-25లో 362 లక్షల కేసులు మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది అది 414 లక్షల కేసులు అయింది. అంటే 14.59% పెరిగింది. ఇది మద్యం బాటిల్ అంటే మద్యం కేసులు 362 లక్షల కేసులు అప్పుడు అమ్ముడైతే ఇప్పుడు 414 లక్షల కేసులు. బీర్లు చూస్తే బీర్ల కేసులు 136 లక్షల కేసులు అమ్ముడు పోతే 2024-25 ఇప్పుడు 232, 70.29% పెరిగింది. ఆదాయం 24,734 కోట్ల నుంచి 25,727 కోట్లు వచ్చిందని చెప్పి రాసినటువంటి పరిస్థితి. అంటే 99 రూపాయల చీప్ లిక్కర్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విపరీతంగా తాగుతున్నారు 14% దాని వాటానే ఉందనేది సారాంశం. అంటే ఏ విధంగా చీప్ లిక్కర్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ఏదైతే బెల్ట్ షాపులు పెట్టి మరీ అమ్ముతున్నారనడానికి ఇదిగోండి ఈ సంఖ్య నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్ చేశారనడానికి క్లియర్గా ఈ గణాంకాలే చెప్తున్నటువంటి పరిస్థితి.